వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్ ఆన్లైన్ వీడియోస్. మరి మిత్రులారా, ఈరోజు వీడియోలో భాగంగా మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్జిటి అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలాగే అది నీట్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అయితే అందులో జనరల్గా అడిగేది ఏంటి అంటే మన అస్థి పంజర వ్యవస్థ గురించి. ఈ అస్థి పంజర వ్యవస్థలో చాలా రకాలైనటువంటి బోన్స్ అనేవి ఉంటాయి. అయితే మనకి దీన్ని లోకోమోషన్ అని అంటాం. అంటే శరీర అంతరాంగ అస్థి పంజర వ్యవస్థ, బాహ్య అస్థి పంజర వ్యవస్థ, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. దీని లోకోమోషన్ అంటే కండరాలు మరియు ఓకేనా అంటే మజిల్స్ అండ్ స్కెలిటల్ సిస్టమ్, దీన్ని మనం లోకోమోషన్ అంటాం. అంటే చలనానికి ఉపయోగపడే వ్యవస్థ. ఈ చలనానికి ఉపయోగపడే వ్యవస్థలో మనకి రకరకాలైనటువంటి ఎముకలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే దీనిలో భాగంగా మనం క్వశ్చన్ ఎలా అడగడానికి అవకాశం ఉంది. అయితే ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్ చాలా చాలా సంక్లిష్టంగా అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఆ విధానం అనేది ఎక్కువగా ఉంది. గుర్తుపెట్టుకొని మీరు దాన్ని గుర్తించాలి. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అవకాశం అనేది మనకి ఉండేలాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వీడియోలో భాగంగా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాలు అనేవి ఇక్కడ మనం చర్చించుకుందాం మిత్రులారా. ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్జిటి వాళ్ళకి 6th క్లాస్లో మనకి అస్థిపంజర వ్యవస్థ గురించి చాలా చక్కగా ప్రతి విషయం ఉంది. అట్లాగే స్కూల్ లెవెల్లో అలాగే మీకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకైతే ఈ సంవత్సరం స్పష్టంగా మీకు కాలేజీలో ఉన్నటువంటి జంతు శాస్త్రం అంతా కూడా ఇంటర్మీడియట్లో ఉంటుంది. అట్లాగే ప్రతి యూనిట్ అట్లాగే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే ఈ అస్థిపంజర వ్యవస్థలో రకరకాల అనేటువంటివి ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, మనకి ప్రౌఢ మానవుల్లో 206 బోన్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఏంటంటే 206 బోన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి వివరం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈ 206 బోన్స్ లో భాగంగా ఏంటంటే మనం ఇక్కడ గమనించండి, 206 బోన్స్ అడల్ట్ లో 206 బోన్స్ ఉంటాయి. 80 బోన్స్ అనేవి యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉంటాయి. ఓకేనా. ఇంకా మనకు 126 బోన్స్ అనేవి అపెండిక్యులర్ స్కెలిటన్ అనుబంధ అస్థిపంజరంలో ఉంటాయి. 126 బోన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఇలా 206 బోన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్కల్లోనే మనకి ఏంటంటే ఓకేనా 22 బోన్స్ అనేవి ఉంటాయి. అలాగే హయాయిడ్ బోన్ అనేది ఉంటుంది. అట్లాగే ఈ బోన్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బోన్స్ అనేవి ప్రతి ఒక్క బోన్ నుంచి క్వశ్చన్ అనేది రావచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఈ మొహంలో 14 బోన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఫ్రాంటల్ బోన్ అని, పెరైటల్ బోన్ అని, ఇక్కడ 8 బోన్స్ ఉంటాయి. అర్థమైందా. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి 22 బోన్స్ అలాగే ఇయర్ ఆస్కెల్స్ ఉంటాయి. ఇయర్ ఆస్కెల్స్ ఓకేనా, ఇటువైపు స్టేపిస్ మ్యాలస్ ఇంకస్ ఉంటాయి, ఇటువైపు స్టేపిస్ మ్యాలస్ ఇంకస్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్కల్లో ఉన్నటువంటి బోన్స్ ఓకేనా, ఈ 22 ఒకసారి మనం క్విక్ గా చూసే ప్రయత్నం అనేది చేద్దాం. అయితే ఇందులో ఈ 3D డయాగ్రామ్, ఈ స్కల్లో ఉండేటువంటి బోన్స్ అన్ని కూడా మనకేంటంటే ఇక్కడ సూచర్స్, ఇలా చూసారా, ఈ సూచర్స్ తో కలబడి ఉంటాయి. ఓకేనా. లాంబ్డాయిడల్ సూచర్ అని, ఓకేనా, కరోనల్ సూచర్ అని సూచర్స్ అనేవి ఉంటాయి. ఈ సూచర్స్ అనేవి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ బోన్ ఏమంటామంటే ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి ఈ బోన్ ఫ్రాంటల్ బోన్ అంటాం. దీన్ని ఏమంటామండి, ఫ్రాంటల్ బోన్ అంటాం. ఇది ఫ్రాంటల్ బోన్. ఇక్కడ ఉండేటువంటి ఈ 2 బోన్స్ పెరైటల్ బోన్స్ అంటాం. పెరైటల్ బోన్స్, ఇది ఫ్రాంటల్ బోన్, పెరైటల్ బోన్. అలాగే ఓకేనా టెంపరల్ బోన్స్, అట్లాగే చూడండి టెంపరల్ బోన్. అలాగే చూడండి ఇక్కడ ఈ లోపల ఉండేది ఎథమాయిడ్ బోన్. అలాగే ఇక్కడ ఉండేది ఏంటంటే ఓకేనా స్పినాయిడ్ బోన్. ఇట్లా రకరకాల బోన్స్ అనేవి మనకి ఉంటాయి. చాలా 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 ఇంపార్టెంట్ అనేటువంటి బోన్స్. అలాగే ఇప్పుడు 8 బోన్స్ ఉన్నాయి. అంటే సింగిల్ గా ఉన్నటువంటి ఫ్రాంటల్ బోన్, పెరైటల్ బోన్స్ ఓకేనా. అలాగే టెంపరల్ బోన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని 2 ఉంటాయి, ఒకటి సింగిల్ గా ఉంటుంది. అలాగే వీటిలో 8 బోన్స్ ఉంటాయి. ఓకేనా. ఫ్రాంటల్ బోన్, పెరైటల్ బోన్స్, టెంపరల్ బోన్స్, ఆక్సిపిటల్ బోన్స్, ఇట్లా ఈ స్కల్లో ఉన్నటువంటి బోన్స్ అని చెప్పుకోవచ్చు.
మరి అలాగే ఈ ముఖంలో ఉన్నటువంటి బోన్స్ లో మనకి ఏంటంటే మనకి ఓకేనా 14 బోన్స్ అనేవి ఉంటాయి. 14 బోన్స్ అనేవి ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి 14 బోన్స్. ఇక్కడ నేజల్ బోన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అంటే నేజల్ కాంకే ఓకేనా, అలాగే నేజల్ బోన్స్ ఇక్కడ ఉంటాయి ఓకేనా. అలాగే ట్రయాంగులర్ బోన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఓమర్ అని అంటాం. దాన్ని ఏమంటాం అంటే ఓమర్. చాలా చాలా ఇంపార్టెంట్. ట్రయాంగిల్ బోన్ ని ఓమర్ అని అంటాం, చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి కంటిలో ఉండేటువంటి బోన్స్ ఏమంటాం అంటే లాక్రిమల్ బోన్స్ అని అంటాం. దీన్ని ఏమంటామంటే లాక్రిమల్ బోన్స్. అలాగే ఇక్కడ చూస్తే లోపల ఓకేనా, లోపల ఏంటంటే ఈ లోపల ఏంటంటే పెలటైన్ బోన్స్ ఉంటాయి. ఈ లోపల ఉండే బోన్స్ ఏంటంటే పెలటైన్ బోన్స్ ఉంటాయి. అలాగే ఈ బోన్స్ ఏమంటాం అంటే మ్యాక్సిల్లే అంటాం. ఈ బోన్ ఏంటంటాం అంటే మ్యాండిబుల్ అంటాం. ఈ బోన్ ని మ్యాండిబుల్ అంటాం. అట్లాగే చూడండి మొత్తం స్కల్లో పుర్రిలో ఈ బోన్ అనేది ఏంటంటే ఓకేనా కదులుతుంది ఓకేనా. మ్యాండిబుల్ అనేది కదిలే బోన్ ఓకేనా, జా బోన్ అనమాట. ఇది మ్యాక్సిల్లే ఓకేనా. ఇవి 2 బోన్స్ ఉంటాయి చూసారా, హాఫ్ ఇది 2 బోన్స్ ఉంటాయి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఇందులో 14 బోన్స్ అనేవి మనం చూస్తాం. అయితే దీనిలో భాగంగా మనకి ఇంటర్మీడియట్ లో చాలా చక్కగా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అయితే ఏంటంటే ఇవి పురిలో ఉన్నటువంటి భాగాలు. దీంతో పాటు మనకి ఏంటంటే స్టెర్నం ఉంటుంది ఓకేనా, స్టెర్నం ఉంటుంది. సో స్టెర్నం ఉంటుంది, రిబ్స్ ఉంటాయి, పరుసుకలు ఓకేనా, పరుసుకాంతర కండరాలు పరుసుకలు ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా మనకు రెస్పిరేషన్ కి యూజ్ అవుతాయి. లోపల ఉన్నటువంటి ఓకేనా హార్ట్ కి లంగ్స్ కి ఇవి సపోర్టివ్ గా కూడా ఉంటాయి. ఇందులో యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉండే బోన్స్ ఓకేనా, స్కల్ లో ఉండే బోన్స్, అలాగే వెర్టిబ్రల్ కాలంలో ఉన్నటువంటి బోన్స్, ఇవన్నీ టోటల్ గా 80 బోన్స్ అని మనం చెప్తాం. ఇక్కడ గమనించండి మిత్రులారా, మనకి యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్, యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ చెప్పుకున్నాం కదా. యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో మనకి స్కల్ ఉంటుంది, అలాగే వెర్టిబ్రల్ కాలం ఉంటుంది, అలాగే స్టెర్నం, దీన్ని స్టెర్నం అంటాం ఓకేనా. మనకి ఎముకల్లో కొన్ని ఎముకలు ఏంటంటే గుండ్రంగా ఉండొచ్చు, కొన్ని ఫ్లాట్ గా ఉండొచ్చు, కొన్ని సన్నంగా ఉండొచ్చు, ఇట్లా ఎట్లాగైనా ఉండొచ్చు. అర్థమైందా? యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో మొత్తం టోటల్ గా మనకి 80 బోన్స్ అనేవి ఉంటాయి. అపెండిక్యులర్ స్కెలిటన్, అపెండిక్యులర్ స్కెలిటన్ లో మనకి ఏంటంటే ఒకని లింబ్స్ అండ్ గడ్డిల్స్, దీన్ని ఓకేనా పెక్టోరల్ గడ్డిల్ ఓకేనా ఉరో మేకల అంటాం, దీన్ని పెల్విక్ గడ్డిల్ శ్రోణి మేకల అంటాం. అర్థమైందా? అలాగే ఇందులో 4 లింబ్స్ హైండ్ లింబ్స్ ఓకేనా, 4 లింబ్స్ చేతులు కాళ్ళు. చేతుల్లో ఈ మొత్తం చేయిలో 30 బోన్స్ ఉంటాయి, ఈ చేయిలో 30 బోన్స్ ఉంటాయి, 2 కాళ్ళలో 30 మొత్తం 120 బోన్స్ ఇక్కడే ఉంటాయి ఓకేనా. 4 బోన్స్ అనేవి ఓకేనా ఇందులో పెక్టోరల్ గడ్డిల్లో ఉంటాయి. అంటే ఒకటి ఏంటంటే క్లావికల్ ఉంటుంది, స్కాపులా ఉంటుంది ఓకేనా, జత్రుగా అంటాం. అలాగే ఇవేంటంటే ఇవి 4, అలాగే ఇందులో కోక్సల్ బోన్స్ 2, మొత్తం 126 బోన్స్ ఇవి. అంటే మొత్తం చేతుల కాళ్ళలో 120, అట్లాగే దీనిలో ఏంటంటే 4 బోన్స్, స్కాపులర్ 2, క్లావికల్ 2, 4 ఓకేనా, కోక్సల్ బోన్స్ 2, టోటల్ గా 126. అలాగే దీనిలో అయితే మనకి స్కల్, వెర్టిబ్రల్ కోలం, స్టెర్నం ఇవన్నీ కలిపి ఏంటంటే 80 బోన్స్ ఉంటాయి ఓకేనా. సో రిబ్స్ 12 pairs ఉంటాయి ఓకేనా, 12 pairs ఉంటాయి. ఈ 12 pairs రిబ్స్ లో ఎక్కడెక్కడ ఏ ఉంటాయో ఒకసారి చూద్దాం. అలాగే వెర్టిబ్రల్ కాలంలో 26 బోన్స్ ఉంటాయి, అందులో 22 బోన్స్ ఉంటాయి. మొత్తం అవి ఇయర్ ఆస్కిల్స్ లో కలిపి హయాయిడ్ బోన్ తో కలిపి 29, టోటల్ గా ఏంటంటే 80 బోన్స్, 126 బోన్స్, 206 బోన్స్ అనే ఉంటాయి, 206 బోన్స్ అనే ఉంటాయి. ఇదంతటిని కలిపి ఏమంటాం అంటే మనం అస్థి పంజర వ్యవస్థ అని చెప్పుకోవచ్చు ఓకేనా. ఇప్పుడు చూడండి ఇందులో స్టెర్నం కి ఓకే రిబ్స్ అన్ని కూడా అతుక్కొని ఉన్నాయి. ఇవి 12 pairs, ఇవి ఏంటంటే 12 pairs. ఇందులో 1 to 7 pairs అనేవి ఏంటంటే ఇక్కడ స్టెర్నం కి వెర్టిబ్రల్ కోలం కి రెండింటికి అతుక్కుంటాయి. దీన్ని వెర్టిబ్రో స్టెర్నల్ రిబ్స్ అని అంటాం. ఇవి ఇంటర్మీడియట్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అగ్రికల్చర్ రాసే వాళ్ళకి, నీట్ రాసే వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసే వాళ్ళకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటాడు, బోన్స్ గురించి అడుగుతూ ఉంటాడు ఓకేనా. అట్లాగే ఇప్పుడు చూడండి 1 to 7th బోన్ అనేవి వెర్టిబ్రల్ కాలం కి రిబ్స్ కి దీనికి అతుక్కొని ఉన్నాయి. కానీ 8 to 9, 10 బోన్స్ ఓకేనా, 8 to 9, 10 ఇవి డైరెక్ట్ గా 7th రిబ్ కి అతుక్కొని ఉన్నాయి ఓకేనా. దీన్ని ఏమంటాం అంటే ఫాల్స్ రిబ్స్ అని అంటాం. అట్లాగే 11, 12 చూడండి ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ 11, 12 రిబ్స్ అనేవి ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఇవి చూడండి తేలుతా ఉన్నాయి, దీన్ని ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. ఇక్కడ చూస్తే ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం.
అలాగే ఇదంతా కూడా అస్థిపంజర వ్యవస్థ, ఎముకల గూడిని ఏర్పరుచుంది. ఈ లోపల ఉన్న వాటిలో మనకేంటంటే హార్ట్ టు లంగ్స్ వీటన్నిటికీ ప్రొటెక్టివ్ గా ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వెన్నుపూస చూడండి, సరిగా మనం కూర్చోలేకపోయినా చాలా మంది, నేను మొన్న ఒక వీడియోలో చూశాను, ఒక సక్సెస్ సాధించినటువంటి ఒక చాలా 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 ఇంపార్టెంట్, చాలా చాలా నాకు తెలిసి మంచి స్టేట్ లో మంచి ర్యాంక్ సాధించినటువంటి ఒక స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సార్ వీడియోలో చూసినట్టు గుర్తు. ఆయన చెప్తాడు ఏంటంటే మనం కూర్చునే విధానంలో కూడా చాలా చాలా ప్రాపర్ గా కూర్చోవాలంటాడు. అర్థమైందా? డాక్టర్లు కూడా అట్లనే చెప్తాడు, మనం కూడా అదే చెప్తా ఉంటాం. ఎందుకంటే మనం అందుకనే స్టడీ చైర్ ఉపయోగించండి. మీరు డిఎస్సి చదువుకున్న వాళ్ళు స్టడీ చైర్ ఉపయోగించండి. కిందన అలాగే ముందుకు వంగి ఇలా కూర్చోవడం వల్ల ఏంటంటే ఇది బెండ్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఓకేనా? ఇక్కడ ఉండే వెన్నుముకలు ఏంటంటే ఇది సెర్వైకల్ వెర్టిబ్రే అంటాం. ఒక్కొక్క వెర్టిబ్రే గురించి నేర్చుకుందాం. అదే ఇది అంటే 1 2 3 4 5 6 7 ఇట్లా రాసి ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వెన్నుపూసల మధ్యలో వెన్ను పాము ఉంటుంది. అంటే ఓకేనా, స్పైనల్ కార్డ్ కి ప్రొటెక్షన్. ఓకేనా, ఇక్కడ మెడ దగ్గర ఉండేవి సర్వైకల్. అందుకనే మనకి స్టడీ చైర్ ఉండాలి. చాలా స్టడీ చైర్ లో కూర్చొని అప్పుడప్పుడు లేచి నిలబడి అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సర్క్యులేషన్ కూడా సరిగా జరగకపోయే అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా, ఇది చూడండి సర్వైకల్ మెడ దగ్గర ఉండే అన్ని మ్యామల్స్ లో. ఓకేనా, సర్వైకల్. అలాగే మనకేంటంటే కొన్ని రకాలైనటువంటి క్షీరదాల్లో మనకేంటంటే మోస్ట్ మ్యామల్స్ ఏంటంటే C7 అంటే 7 సర్వైకల్ వెర్టిబ్రేస్ కలిగి ఉంటాయి ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ వెర్టిబ్రే. ఇప్పుడు చూడండి ఇది ఎలా కావాలంటే అలా, ఇది ఓకేనా, ఇది ఎలా కావాలంటే అలా ఉంగుతుంది. దీన్ని ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ఓకేనా కీలు బొంగరపు కీలు అని అంటాం. ఓకేనా, ఇలా అంటాం, ఎలాగైనా అనొచ్చు. ఓకేనా, దీన్ని ఓకేనా పివోట్ జాయింట్ అంటాం. ఇది పివోట్ జాయింట్. ఇక్కడ ఉండేటువంటి జాయింట్ ఏంటంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇక్కడ ఉండే జాయింట్ ఏంటంటే హింజ్ జాయింట్ అంటాం. మడత బంతు కీలు, ఇది బంతిగిన్ని కీలు అని అంటాం. అలాగే ఇక్కడ ఉండే కీలు ఏంటంటే శాడిల్ జాయింట్, కార్పల్స్ కి మెటా కార్పల్స్ మధ్యన ఉంటుంది. ఇది కార్పల్స్ కి ఉన్నటువంటి గ్లైడింగ్ జాయింట్ అంటాం. ఇట్లా చాలా జాయింట్స్ ఉంటాం. అలాగే ఇక్కడ జాయింట్ ఉంటుంది. ఫస్ట్ వెర్టిబ్రే ఇదేంటంటే అట్లాస్ యాక్సిస్ అంటాం. ఎట్లా ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా, C7 థొరాసిక్ దగ్గర 12 ఉంటాయి. అర్థమైందా? ఈ థొరాసిక్ ఓకేనా లాస్ట్ థొరాసిక్ వెర్టిబ్రే. అలాగే దాని తర్వాత ఏంటంటే దీనిలో శాక్రమ్ ఉంటుంది, కాకెక్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా వెర్టిబ్రల్ కాలంలో ఉండేవి. అర్థమైందా? అలాగే చూడండి ఇది కాలర్ బోన్, క్లావికల్. దీని వెనక ఉండేటువంటిది దీన్ని ఏమంటామంటే స్కాపిలా అంటాం. చూడండి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని స్కాపిలా అంటాం. ట్రయాంగులర్ బోన్. అర్థమైందా? అంటే ఫ్లాట్ గా ఉంటుంది. మళ్ళీ ముక్కులో కూడా వామర్ ఉంటుంది, ట్రయాంగులర్ గా ఉంటుంది. అర్థమైందా? ఇది. సో ఇక్కడ ఎడ్జ్ అవుతుంది చూడండి, ఈ స్పైన్ ఉంటుంది. ఓకేనా, ఆ స్పైన్. ఓకేనా, సో ఇక్కడ క్యావిటీస్ ఉంటాయి, స్పైన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, కొరకాయిడ్ ప్రాసెస్ ఉంటుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉండేది జిఫాయిడ్ ప్రాసెస్. ఓకేనా, స్టెర్నమ్, పురోస్తి. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఇక్కడ జిఫాయిడ్ ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా కలిపి మానోబ్రియం అంటాం. దీన్ని మానోబ్రియం అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. చూసారా, ఇక్కడ బంతి గిన్ని కీలు అంటాం. చూసారా, ఇది చాలా గుండ్రంగా ఉంది కదా. దీనిలో ఇక్కడ ఉన్నటువంటి క్యావిటీని, ఈ క్యావిటీని చూసారా, ఇక్కడ క్యావిటీ, ఈ క్యావిటీ మధ్యలో ఇది ఇరుక్కుంది. దీన్ని ఏంటంటే బంతిగిల్లి కీని అంటాం. ఓకేనా, ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే గ్లెనాయిడ్ క్యావిటీ. కిందన నడుము దగ్గర ఉండేటువంటి క్యావిటీ ఓకేనా ఎసిటాబ్యులం అంటాం. ఇది గ్లెనాయిడ్ క్యావిటీ. చూసారా, అట్లాగే ఇది వెన్నుముక. ఈ వెన్నుముక మధ్యలో చూడండి చాలా వెన్నుపూసలు ఉన్నాయి. చూసారా, ఓకేనా, చాలా వెన్నుపూసలు ఉన్నాయి. ఓకేనా, ఇది యాంఫీ ఫ్లాటన్ గా ఉంటుంది మంది. ఓకేనా, యాంఫీ ప్లాటన్ అంటాం. ఇలా వెన్నుపూసలు అంటే ఒకదాని మీద ఒకటి కూర్చున్నాయి. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఇది సూచర్స్, ఇవి స్కల్ మీద ఉన్నటువంటి సూచర్స్. ఇవన్నీ కూడా ఎట్లా అంటే అట్లా చూడండి. అలాగే లింబ్స్ దగ్గర ఉండేవి ఏంటంటే చూడండి, లింబ్స్ దగ్గర ఉండేవి చూడండి, లింబ్స్ దగ్గర ఉండేవి చూసారా, ఇక్కడ చేతి వేళ్ళ ఇవి గుండ్రంగా ఉంటాయి. అర్థమైందా? వీటి 14 మీరు ఎప్పుడైనా లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 డిజిట్స్ ఉంటాయి. ఓకేనా, ఇవి ఓకేనా కార్పల్స్, మెటా కార్పల్స్ 5. అర్థమైందా? సో ఇవి 8, ఇవి 7. అట్లా చాలా చాలా ఇంపార్టెంట్ స్కెలిటల్ సిస్టమ్ అంతా కూడా. చూసారా, ఇదంతా కూడా పెల్విక్ గడిన్ అంటాం. దీని అంతటిని పెల్విక్ గడిన్ అంటాం. పెల్విక్ గడిన్ లో 2 కోక్సియల్ బోన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది. దీన్ని
ఫైబ్రస్ జాయింట్ అంటాం, చాలా గట్టిగా ఉంటుంది. కార్టిలేజెస్ 3 ఉంటాయి, హైలెండ్ కార్టిలేజ్, ఎలాస్టిక్ కార్టిలేజ్, ఫైబ్రస్ కార్టిలేజ్. ఇక్కడ ఉండేది ఏంటంటే ప్యూబిక్ సింఫయాసిస్, అది అడుగుతుంటాడు, ప్యూబిక్ సింఫయాసిస్ అడుగుతూ ఉంటాడు, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఏంటంటే రేడియస్ అల్నా ఉంటుంది దీన్ని, ఓకేనా. సో ఇలా చాలా ఎముకలు అనేవి, ఇది లాంగెస్ట్ బోన్ ఫేమర్ అనేది ఉంటుంది, ఇది ఫేమర్, ఓకేనా. ఫేమర్ ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ ఏమంటాం అంటే ఎసిటాబిలం అంటాం. ఇక్కడ ఎస్టాబిలం, ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ ఏమంటాం అంటే గ్లెనాయిడ్ క్యావిటీ, ఎస్టాబిలం క్యావిటీ, గ్లెనాయిడ్ క్యావిటీ, దీన్ని పెల్విక్ గర్డిల్ అంటాం, ఓకేనా. ఇది కాకెక్స్ టెయిల్ బోన్ అంటాం. చూసారా, ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే కార్టిలేజ్, అది ఫైబ్రస్ కార్టిలేజ్. ఇంటర్ వెర్టిబ్రల్ డిస్క్స్ అంటాం, అట్లే ఇంటర్ వెర్టిబ్రల్ డిస్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. సో ఈ యానిమేషన్ లో మనకి స్కెలిటల్ సిస్టమ్ లో ఉన్నటువంటి అన్ని భాగాల గురించి మనం చర్చించుకుంటాం. ఇప్పుడు బుక్ లో ఉన్నటువంటివి ఏంటో ఒకసారి మరి మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం గమనించండి, మనం తెలుగు పదాలతో పాటు ఇంగ్లీష్ పదాలని నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ ఎగ్జామినర్ క్వశ్చన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది ఇంగ్లీష్ మీడియంనే అని అంటారు. అందుకని తెలుగులో క్వశ్చన్ మీకు చదివినప్పుడు ఏమైనా కన్ఫ్యూజ్గా అయితే వెంటనే ఇంగ్లీష్లో చదవండి, చాలా ఈజీగా అర్థమవుతుంది ప్రతి పదం. ఇక్కడ చూడండి, మస్కులో స్కెలిటల్ సిస్టమ్, మనం ఇప్పుడు స్కెలిటల్ సిస్టమ్ గురించి విన్నాం. అయితే ఈ స్కెలిటల్ సిస్టంలో ఇవి మూమెంట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మూమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్స్. మూమెంట్ చూడండి, లోకోమోషన్ మూమెంట్ వేరు వేరు, ఓకేనా. మూమెంట్ ఇప్పుడు నేను ఎక్కడికి కదలలేదు, ఇట్లా చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా కదుపుతా ఉన్నాం, ఓకేనా. అంటే ఏంటంటే ఇట్లా మొహ కవలికలు ఇవన్నీ కూడా, అంటే ఇవి మూమెంట్ ఓన్లీ. లోకోమోషన్ చూడండి, లోకోమోషన్ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి కదిలాను, అంటే ఇప్పుడు అన్ని రకాలైనటువంటి మూమెంట్స్ చేశాను, అంటే ఏంటి, ఇది కదలడం లోకోమోషన్. అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోకోమోషన్ అని అంటాం. ఇక్కడ గమనించండి, movement is one of the significant features of the living beings. Animals and plants exhibit a wide range of movements. Change in the position of the body parts is called as movement. Changing of the body parts is called as movement అని అంటాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. So some of the movements result in the change of the place or location, such as వాలంటరీ మూమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ లోకోమోటర్ మూమెంట్స్, లోకోమోషన్ అని అంటాం. దీనికి సీలియా, ఫ్లాజెల్లరీ, ఈ మూమెంట్, ఈ సిస్టమ్స్ అన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ స్కెలిటల్ సిస్టమ్ లో భాగంగా మనం ఏం నేర్చుకుంటాం అంటే, ఇప్పుడు యానిమేషన్ లో ఒక స్కెలిటల్ సిస్టమ్ లో చూసాం, ఏంటంటిది ద స్కెలిటన్. ఈ స్కెలిటన్ లో మనకి ఏంటంటే ఆల్రెడీ చూసాం బోన్స్, ఓకేనా. ఫ్రాంటల్ బోన్ అంటే ఏంటి, పెరైటల్ బోన్ అంటే ఏంటి, అలాగే స్పినాయిడ్ బోను, టెంపోరల్ బోను, ఎథమాయిడ్ బోన్, ఇవన్నీ నేజల్ బోన్స్, నేజల్ కాంకే, జైగోమాటిక్ బోన్స్, ఇవన్నీ కూడా 14 బోన్స్ ఉన్నాయి. ఇక్కడ 8 బోన్స్ ఉన్నాయి, 22 బోన్స్, హయాయిడ్ బోను, అలాగే ఇయర్ ఆస్కెల్స్, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. అయితే వీటన్నిటిని మనం ఏంటంటే యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ అంటాం. అయితే ఎగ్జామినర్ ఎక్కువగా దృష్టి పెట్టేది ఏంటమ్మా అంటే, ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ చూడండి 206 బోన్స్, ఓకేనా. దీనిలో అడల్ట్ లో 206 బోన్లనే మనం చూస్తాం, 206 బోన్లు. అయితే మనకి ఫీటల్ స్టేజ్ లో ఉన్నటువంటి తర్వాత, పుట్టిన తర్వాత, ఓకేనా, చిన్న ఇన్ఫాంట్ స్టేజ్ లో ఉండేటప్పుడు అక్కడ చిన్న చిన్న బోన్స్ అనేవి కలిసిపోయి మనకి 206 బోన్స్. అయితే ప్రౌఢ మానవుల్లో ఎన్ని బోన్స్ ఉంటాయని అడగచ్చు, ఓకేనా. ఎన్నమ్మా అంటే 200 బోన్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ద యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ అండ్ అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్ రెండు ఉంటాయి. ఒకటి ఏంటమ్మా అంటే యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్, రెండోది అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్. ఈ రెండు గురించి కూడా మనం చెప్పాం, ఓకేనా. యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో ఎన్ని బోన్స్ ఉంటాయి అంటే 80 బోన్స్, అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్ లో 120 బోన్స్ ఉంటాయి. అయితే ఈ 80 బోన్స్ ఏంటంటే కొన్ని బోన్స్ స్కల్ లో ఉంటాయి, మిగతా బోన్స్ వెర్టిబ్రల్ కాలమ్ లో ఉంటాయి, స్టెర్నమ్ సింగిల్ బోన్ ఉంటుంది, అలాగే రిబ్స్ ఉంటాయి, రిబ్ కేజ్, వీటన్నిటిలో కలిపి 80 బోన్స్ ఉంటాయి. దీనిలో 120 బోన్స్ లో మనకి అపెండిక్యులర్ స్కెలిటమ్ అంటాం. అంటే ఏంటి, గర్డిల్స్, పెల్విక్ గర్డిల్, పెక్టోరల్ గర్డిల్ లో ఉంటాయి. ఇది పెక్టోరల్ గర్డిల్ నడుము కింద ఉన్నది, ఓకేనా, పెల్విక్ గర్డిల్. పెక్టోరల్ గర్డిల్ లో 4 బోన్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు కూడా మనం చెప్పాం, ఒకటి క్లావికల్ ఉంటది, స్కాప్యులా ఉంటది, అట్లాగే
ఓకేనా. కాలర్ బోన్స్ ఉంటాయి, ఇందులో 2 కాక్సియల్ బోన్స్ ఉంటాయి. 6 ప్లస్ 120, 6 ప్లస్ 120 బోన్స్. 120 బోన్స్ ఎట్లా ఉంటాయంటే ఫోర్ లింబ్ హ్యాండ్ లింబ్ లో 30 30 30 30 120. ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఓకేనా 30 30, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ 30 120. ఇవి టోటల్ గా 126 బోన్స్ ఉంటాయి. 6 బోన్స్ 4 బోన్స్ అనేవి పెక్టోరల్ గడిలో ఉంటాయి, పెల్విక్ గడిలో ఉన్న బోన్స్ 2. ఓకేనా. టోటల్ 6 126. ఒక టోటల్ బోన్స్ 126. 80 ప్లస్ 126 206 బోన్స్ అనే ఉంటాయి. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్. సో ఇట్ కంప్రైజెస్ 80 బోన్స్. ఇట్ కంప్రైజెస్ 80 బోన్స్ అంటాం. ఇందులో స్కల్ బోన్స్ లో ఒకసారి చూడండి, దీనిలో క్రేనియం అని అన్నాం, దీన్ని క్రేనియం అంటాం. చాలా ఇంపార్టెంట్. క్రేనియం అంటే బ్రెయిన్ బాక్స్ అంటాం, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే టోటల్ గా ఏంటంటే 8 బోన్స్ ఉంటాయి. ఓకేనా. 8 ఫ్లాటెన్ బోన్స్. దీస్ బోన్స్ ఆర్ అటాచ్డ్ విత్ సూచర్స్. ఓకేనా. దీనికి ఏంటంటే సూచన రేఖలతో ఇవన్నీ కూడా అతకబడి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. కరోనల్, లాంబ్డాయిడల్ ఓకేనా, ఈ సూచర్స్ అనేవి ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఫ్లాట్ బోన్స్ దే ఆర్ ఒకటి ఏంటంటే ఫ్రాంటల్ బోన్. ఓకేనా. ఈ నుదురు దగ్గర ఉన్నటువంటి బోన్ ఏమంటాం అంటే ఫ్రాంటల్ బోన్. అలాగే పెరైటల్ బోన్. ఈ 2 బోన్స్ ని పెరైటల్ బోన్స్ అంటాం. ఓకే, అర్థమైందా? చూడండి, సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2, సీరియల్ నెంబర్ 3, సీరియల్ నెంబర్ 4. టోటల్ గా ఈ స్కల్ లో ఉన్నటువంటి బోన్స్ ఎన్ని అంటే టోటల్ గా మనకి లెక్క వస్తుంది. చూడండి, ఒకటి క్రేనియం లో ఉండేటువంటి బోన్స్. ఓకేనా. స్కల్ లో ఫస్ట్ స్క్రేనియం లో ఉండే బోన్స్ ఎన్ని? 8 బోన్స్. ఓకేనా. ఒకటి ఏంటంటే ఫ్రాంటల్ బోన్. ఓకేనా. లలాటి కాస్తి అని అంటాం, దీన్ని ఫ్రాంటల్ బోన్ అంటాం. ఒకటి. ఓకేనా, ఒక బోన్. అలాగే ఇందులో ఏంటంటే పెరైటల్ బోన్స్ 2 బోన్స్. అలాగే టెంపోరల్ బోన్స్. అర్థమైందా? టెంపోరల్ బోన్స్, ఇవి టెంపోరల్ బోన్స్ 2. ఓకేనా. టెంపోరల్ బోన్స్ 2 చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఆక్సిపిటల్ బోన్ 1 ఇక్కడ ఉంటుంది. ఆక్సిపిటల్ బోన్ ఇది గ్రీన్ కలర్ లో చూడండి, ఇది ఆక్సిపిటల్ బోన్ 1. అట్లాగే ఏంటంటే స్పినాయిడ్ బోన్ 1. ఈ కీ స్టోన్ బోన్ అంటాం దీన్ని స్పినాయిడ్ బోన్ ని మనం కీ స్టోన్ బోన్ అంటాం. స్పినాయిడ్ బోన్, కీ స్టోన్ బోన్. అలాగే ఎథమాయిడ్ బోన్ 1. అదే టోటల్ గా చూడండి 1 2 3 5 7 8 బోన్స్. ఓకేనా. స్కల్ లో ఉండే క్రేనియం లో ఉండేవి 8 బోన్స్, చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇవి చాలా ఇంపార్టెంట్ బోన్స్. 8 బోన్స్ ఏంటి అని అడుగుతారు క్వశ్చన్ ఇక్కడ. ఫ్రాంటల్ బోన్ 1, పెరైటల్ బోన్ 2, టెంపోరల్ బోన్ 2, ఆక్సిపిటల్ బోన్ 1, స్పినాయిడ్ బోన్ 1, ఎథమాయిడ్ బోన్ 1. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉండేది ఎట్లా అంటే అన్పెయిర్డ్ బోన్. ఓకేనా. పెయిర్డ్ గా లేనటువంటి బోన్స్ ఏంటి? ఓకేనా. అన్పెయిర్డ్ బోన్స్ అని అడుగుతాడు. అన్పెయిర్డ్ బోన్స్ ఏంటి అని అడుగుతాడు. అన్పెయిర్డ్ బోన్స్ ఏంటి? ఒకటి ఆక్సిపిటల్ బోన్ అన్పెయిర్డ్, అలాగే ఫ్రాంటల్ బోన్ అన్పెయిర్డ్, అలాగే ఓకేనా ఎథమాయిడ్ బోన్, స్పినాయిడ్ బోన్. అర్థమైందా? ఇవి ఎథమాయిడ్ బోన్ లోపల ఉంటుంది. ఎథమాయిడ్ బోన్ ఇవి అన్పెయిర్డ్ బోన్స్. ఫ్రాంటల్ బోను, ఆక్సిపిటల్ బోను, స్పినాయిడ్ బోను, ఎథమాయిడ్ బోన్. పెయిర్డ్ బోన్స్ ఏంటి? ఒకటి టెంపోరల్ బోన్స్, అలాగే పెరైటల్ బోన్స్ ఇక్కడ ఉండేవి. పెరైటల్ బోన్స్, టెంపోరల్ బోన్స్, ఇవి 8 బోన్స్. అలాగే మనకి ఓకేనా ఈ ఫేస్ లో ఉండే బోన్స్ ఎన్ని అంటే 14 బోన్స్. అర్థమైందా? 14, ఇవి 8. ఓకేనా. 22 బోన్స్. స్కల్ బోన్స్ 22. ఇందులో 22 బోన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇయర్ ఆస్కెల్స్, ఈ చెవిలో 3, ఈ చెవిలో 3 ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇయర్ ఆసికల్స్ అనే ఉంటాయి. ఒకటి మేలస్, ఇంకస్, స్టేపిస్ అనే ఉంటాయి. అనే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. మిస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇవి 3 3 పేర్స్ అనే ఉంటాయి. అర్థమైందా? మేలస్ ఇంకస్ స్టేపిస్ 22. ఓకేనా. 22 ఇవి 6 అలా గుర్తుపెట్టుకోండి. టోటల్ గా మనకి ఏంటంటే 80 బోన్స్ రావాలి యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో. ఎన్ని బోన్స్ రావాలండి? 18 బోన్స్ రావాలి. ఓకేనా. ఫేషియల్ లో ఉన్నటువంటి బోన్స్ ఎన్ని అంటే 14. టోటల్ గా ఇవి 14. ఓకేనా. ఇవేంటంటే ఇవి లాక్రిమల్ బోన్స్ ఉంటాయి, నాజల్ కాంకే, నాజల్ బోన్స్, ఓమర్ బోన్స్,
జైగోమాటిక్ బోన్స్, పాలటైన్ బోన్స్, అలాగే మ్యాక్సిల్లే, మ్యాండిబుల్, అలాగే 14 బోన్స్ ఉంటాయి. ఇవి 14 బోన్స్. ఓకేనా? సో 4 అర్థమైందా? అయితే ఏంటంటే ఈ 22 బోన్స్ లో ఓకేనా మనకి 8 బోన్స్ ప్లస్ 14 బోన్స్ ఫేషియల్ బోన్స్, ఇవి క్రేనియల్ బోన్స్, ఇవి ఫేషియల్ బోన్స్. టోటల్ 22 ప్లస్ 6 ఓకేనా 22 ప్లస్ 6 28. ఒక బోన్ ఏంటంటే హయాయిడ్ బోన్, యూ షేప్ లో ఉన్నటువంటి బోన్ ఎక్కడ ఉంటుంది ఓకేనా, దీన్ని హయాయిడ్ బోన్ అంటాం. ఈ కింద ఉంటుంది హయాయిడ్ బోన్. టోటల్ గా 29 బోన్స్ అనేవి మనకి ఇక్కడ ఓకేనా. 80 బోన్స్ లో 29 బోన్స్. అలాగే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి 29 బోన్స్. అలాగే స్టెర్నమ్ ఒకటి. ఏంటంటే ఇది స్టెర్నమ్ ఒకటి. ఒకసారి చూడండి, మీకు ఇక్కడ వీటి లెక్క చూద్దాం. ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ గమనించండి ఓకేనా. ఇక్కడ గమనించండి టోటల్ గా ఉన్నటువంటి బోన్స్ లో ఈ బోన్స్ లో మనకేంటంటే చూడండి 206 బోన్స్. ఈ 206 బోన్స్ లో మనకి యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉండేవి 80 ఓకేనా. యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉండే బోన్స్ 80 బోన్స్. యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉండే బోన్స్ ఏంటంటే 80 బోన్స్. అలాగే అపెండిక్యులార్ స్కెలిటల్ లో ఉండేవి ఓకేనా. అపెండిక్యులార్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉండే బోన్స్ ఏంటంటే ఇవి 126 బోన్స్. చాలా ఇంపార్టెంట్. ఇవి 80 బోన్స్, ఇవి 126 బోన్స్. టోటల్ గా 206 బోన్స్ అనేవి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. 206 బోన్స్ అనేవి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి చూడండి 206 బోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. గమనించండి మిత్రులారా, ఇక్కడ మనం టోటల్ గా 206 బోన్స్, ఇక్కడ 206 బోన్స్ కనుక లెక్క పెడితే గనక ఖచ్చితంగా మనకి చాలా ఈజీగా క్వశ్చన్లు ఆన్సర్ చేసేయచ్చు. ఇందులో యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ ఏంటంటే ఇది యాక్సియల్. దీన్ని ఏమంటాం అంటే అపెండిక్యులార్ స్కెలిటల్ సిస్టమ్ అంటాం. యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉండేవి ఏంటంటే టోటల్ గా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు ఎన్నండి అంటే 80 బోన్స్. అపెండిక్యులార్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉండేవి ఏంటి అంటే ఇక్కడ 126 బోన్స్ అనేవి ఉంటాయి ఓకేనా. 126 బోన్స్ అనేవి ఉంటాయి. ఈ 126 బోన్స్ లో ఓకేనా రకరకాలు ఉంటాయి ఓకేనా. అపెండిక్యులార్ స్కెలిటల్ సిస్టమ్ ఇక్కడ ఏంటండి అంటే 126 బోన్స్. అయితే ఇక్కడ గమనిస్తే గనక మీరు ఓకేనా 80 బోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూడండి సే ఫర్ ఎగ్జాంపుల్ క్రేనియం ఓకేనా. ఈ పుర్రెలో ఉన్నటువంటి ఈ బోన్స్ ఓకేనా. ఈ బుర్రలో ఉన్నటువంటి బోన్స్ ఓకేనా దీన్ని స్కల్ అని అంటాం కదా ఓకేనా. స్కల్ క్రేనియంలో ఓకేనా 8 బోన్స్. ఈ 8 బోన్స్ గురించి లెక్క పెట్టాం మనం. ఫ్రాంటల్ బోను, పెరైటల్ బోను, టెంపోరల్ బోను, ఎథమాయిడ్ బోను, ఆక్సిపిటల్ బోన్. టోటల్ గా 8 బోన్స్. అలాగే ఫేషియల్, ఈ మొహంలో ఉన్నవి ఫేషియల్ బోన్స్ అంటాం. ఇవి 14 బోన్స్. ఈ 14 బోన్స్ కూడా లెక్క పెట్టడం జరిగింది. ఏంటి 14 బోన్స్? ఒకటి లాక్రిమల్ బోన్స్, ఒకటి ఏంటంటే లాక్రిమల్ బోన్స్. లాక్రిమల్ అంటే కన్నీళ్ళు వస్తాయి కదా, లాక్రిమల్ గ్లాండ్ ఉంటుంది, అక్కడ 2 బోన్స్ ఉంటాయి. అలాగే నేజల్ బోన్ ఓకేనా. నేజల్ బోన్స్ 2. నేజల్ కాంకే 2. ట్రయాంగులర్ బోన్, వామర్ బోన్ 1. అలాగే ఏంటంటే బుగ్గల దగ్గర ఉండేవి జైగోమాటిక్ బోన్ 1. జైగోమాటిక్ బోన్. అలాగే పెలటైన్ బోన్స్ ఓకేనా. అంగిలి అంటాం కదా, పెలటైన్, సాఫ్ట్ పెలట్, హార్డ్ పెలట్ ఉంటుంది కదా, అవి 2 బోన్స్ పెలటైన్ బోన్స్ అని అంటాం. అలాగే
ఓకేనా, మ్యాగ్జిల్లే 2 పై దవడ, అలాగే కదలనిది మ్యాండిబుల్, ఓకేనా, మ్యాండిబుల్. ఇవి 2 బోన్స్. టోటల్గా ఏంటంటే మనకి 14 బోన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, 4, 6, 7, 8 అలాగే 10, 14 బోన్స్ అనేవి మనకి ఫేజిల్లో ఉంటాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇందులో ఈ 22 బోన్స్ అనేవి మనకి 8 + 14, ఓకేనా, 22 బోన్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇంకేంటంటే ఒకటి యూ షేప్లో ఉన్నటువంటి హయాయిడ్ బోన్ సింగిల్. అట్లాగే ఇయర్ ఆస్కిల్స్ అంటే 3+3 అంటే స్టేపిస్ మ్యాలస్ ఇంకస్, ఓకేనా, మ్యాలస్ ఇంకస్ స్టేపిస్, ఎలాగైనా స్టేపిస్ మ్యాలస్ ఇంకస్ 3. అర్థమైందా? టోటల్ గా మీరు ఇక్కడ గమనిస్తే కనుక, ఓకేనా, 22 బోన్స్. అలాగే మీకేంటంటే ఇవి 6, అలాగే ఇది 1, టోటల్గా ఇవి 29 బోన్స్. ఇవి కాకుండా మనకి ఏంటంటే యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలో ఉండేది ఇంకోటి ఏంటంటే స్టెర్నం. ఇంకోటి ఏంటమ్మా అంటే స్టెర్నం. మీరు ఇంతకుముందు నేర్చుకున్న ఉరోస్థి, ఇది స్టెర్నం ఒకటి. ఓకేనా, ఇక్కడ మానోబ్రియం ఉంటుంది, జిఫాయిడ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా, ఈ రిబ్ కేజ్ ని ఫామ్ చేయడంలో స్టెర్నము చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే రిబ్స్ 12 పేర్స్ ఉంటాయి. 12 పేర్స్ 12 × 2 14 24 బోన్స్. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒకటి 1 to 7 పేరు అంటే దీన్ని ట్రూ రిబ్స్ అంటాం. దీన్ని ఏమంటామండి? ట్రూ రిబ్స్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇక్కడ ట్రూ రిబ్స్ అంటే వెర్టెబ్రల్ కాలమ్ కి స్టెర్నమ్ కి అతుక్కుంటాయి. కాబట్టి ఈ 24 బోన్స్ లో ట్రూ రిబ్స్, ఓకేనా, ట్రూ రిబ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు చూడండి 8, అలాగే 8, 9, 10 ఇవేంటంటే డైరెక్ట్ గా, ఓకేనా, 8ని స్టెర్నమ్ కత్తుకోకుండా దీనికి 7th రిబ్ కత్తుకుంటుంది. అందుకే దీన్ని ఏమంటాం అంటే ఫాల్స్ రిబ్స్ అంటాం. అట్లాగే 11, 12 మీరు యానిమేషన్ లో కూడా ఇంతకుముందు చూశారు. 11, 12 ఇదేంటంటే ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. అలాగే ఇక్కడికి వచ్చేసి రిబ్స్ లో వచ్చేసి మనకి 24 వచ్చాయి. ఓకేనా, అలాగే వెర్టిబ్రల్ కాలమ్ మీరు అందులో కూడా చూశారు. వెర్టిబ్రల్ కాలమ్, ఓకేనా, వెర్టిబ్రల్ కాలమ్ ఇందులో ఏంటంటే 26 బోన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెర్టిబ్రల్ కాలమ్ అనుకోండి, ఇక్కడ ఏంటంటే C1 నుంచి C7 వరకు ఉంటాయి. ఓకేనా, మెడ దగ్గర ఉండే C1 to C7 ఉంటాయి. అలాగే థొరాసిక్ వెర్టిబ్రే అంటే ఇవి T1 నుంచి ఏంటండి T1 నుంచి అలాగే T12 వరకు ఉంటాయి. ఏంటండి T12 వరకు ఉంటాయి. చూడండి 7, 12, 19. అలాగే లంబార్ రీజియన్ నడుము దగ్గర ఉండేవి. ఓకేనా, ఇది L1 to L5 ఉంటాయి. ఓకేనా, L1 to L5. ఇక్కడ శాక్రమ్ ఉంటుంది, ఇక్కడ కాకిక్స్ ఉంటుంది. ఇది 1, 1. అయితే ఇవి టోటల్ గా 9 బోన్స్. ఈ 2 బోన్స్ 9 బోన్స్ మిక్స్ అయిపోతాయి. అర్థమైందా? ఇవన్నీ టోటల్ గా ఏంటంటే 26 బోన్స్. చూడండి 7, ఓకేనా, 7, అలాగే ఇవేంటంటే 12, అలాగే ఇవి 5, ఇది 1, ఇది 1. ఓకేనా, శాక్రము కాకిక్స్ ఇవి లంబార్ రీజియన్ లో ఉన్నవి. టోటల్ గా చూడండి 6, 7, 9, 7, 1, 6, ఓకేనా, 26 వెర్టిబ్రల్ కాలమ్ 26. ఇప్పుడు లెక్క పెట్టండి 26, 29. అట్లాగే మీకు స్టెర్నమ్ ఒక బోన్, ఓకేనా, స్టెర్నమ్ ఒక బోన్. అలాగే వీటిలో ఉన్నటువంటిది రిబ్స్ 12 పేర్స్ ఉంటాయి. అలాగే మీకు ఏంటంటే స్టెర్నమ్ ఒకటి ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటంటే యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉన్నటువంటి భాగాలు అని మీరు చెప్పుకోవచ్చు. అర్థమైందా? యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉన్నటువంటి బోన్స్ అంటే ఏంటేంటి ఉంటాయి ఇవి ఒకసారి చూద్దాం. స్కల్ లో ఉండే బోన్స్, అలాగే క్రేనియం అవ్వచ్చు, ఫేషియల్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. ఓకేనా, స్కల్ లో ఉండే బోన్స్ టోటల్ గా 29 బోన్స్. అలాగే స్టెర్నమ్ బోన్స్ ఇవి 1, ఇవి టోటల్ గా 30 బోన్స్ ఉంటాయి వీటితో కలిపి. అలాగే 26 బోన్స్ మనకి వెర్టిబ్రల్ కాలమ్ లో కనిపిస్తాయి. అలాగే రిబ్స్ వచ్చేసి 24 బోన్స్ కనిపిస్తాయి. అర్థమైందా? ఇవి చూడండి 5, అలాగే 7, 8
80 బోన్స్ అనేవి ఇక్కడ మనకు వస్తాయి. ఈ 80 బోన్స్ గురించి ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంది. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు ఎపెండిక్యులర్ స్కెలిటన్ లో 126 బోన్స్ గురించి చూద్దాం. ఒకసారి చూడండి. స్కల్ బోన్స్, స్కల్లో క్రేనియంలో 8 ఉంటాయి, ఫేషియల్లో 14 ఉంటాయి. ఆ ఫేషియల్ లో ఉండే బోన్స్ అన్ని కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ 8 బోన్స్ గురించి కూడా మీకు చెప్పాను. ఒకటి ఫ్రాంటల్ బోన్, అలాగే పెరైటల్ బోన్. ఫ్రాంటల్ బోన్ 1, పెరైటల్ బోన్స్ 2, టెంపోరల్ బోన్స్ 2, ఎథ్మాయిడ్ బోన్ 1, స్పెనాయిడ్ బోన్ 1. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఓకేనా. ఇది స్పెనాయిడ్ బోను, ఎథ్మాయిడ్ బోను, అలాగే ఇవి లోపల ఉన్నటువంటివి టెంపోరల్ బోన్. ఓకేనా. ఫ్రాంటల్ బోన్ 1, పెరైటల్ బోన్ 2, అలాగే టెంపోరల్ బోన్ ఇవి 5 బోన్స్. అలాగే స్పెనాయిడ్ బోను, ఎథ్మాయిడ్ బోను, ఆక్సిపిటల్ బోన్స్, ఆక్సిపిటల్ బోన్. ఓకేనా. 1. టోటల్ గా ఇవి 8, ఇవి 14. ఇందులో ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఈ 14 బోన్స్ లో పెయిర్డ్ గా ఉండేవి, అన్పెయిర్డ్ గా ఉండే బోన్స్ అడగొచ్చు. ఇందులో పెయిర్డ్ గా ఉండే బోన్స్ ఏవి, అన్పెయిర్డ్ బోన్స్ ఏవి అడగచ్చు. ఇందులో పెయిర్డ్ గా ఉండే బోన్స్ ఏంటి? లాక్రిమల్ బోన్స్. అర్థమైందా? అట్లా ఏమైనా అడగచ్చు. ఇందులో ఫ్రాంటల్ బోన్ సింగిల్, అలాగే పెరైటల్ బోన్ ఓకేనా 2, అలాగే టెంపోరల్ బోన్. ఓకేనా. ఈ మిగతావన్నీ కూడా అన్పెయిర్డ్ బోన్సే. ఎలా అడగచ్చు. అర్థమైందమ్మా. అలాగే అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్. ఈ అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్ ఒకసారి చూడండి. అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్, అపెండిక్యులర్ స్కెలిటల్. ఓకేనా. అపెండిక్యులర్ స్కెలిటల్ లో చూస్తే కనుక మీరు ఇక్కడ 126 బోన్స్ ని గమనించవచ్చు. ఈ 126 బోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 126 బోన్స్ లో మీకు ఏంటంటే ఒకటి పెక్టోరల్ గైడిల్ లో మీకు 4 బోన్స్ ఉంటాయి. అలాగే పెల్విక్ గైడిల్. ఓకేనా. పెల్విక్ గైడిల్ లో 2 బోన్స్ ఉంటాయి. అలాగే లిమ్స్ లో 120 బోన్స్ ఉంటాయి. అంటే ఏంటి? 4 లింబ్. ఓకేనా. 4 లింబ్ లెఫ్ట్. ఓకేనా. అలాగే రైట్. ఇందులో 30 ఉంటాయి, ఇందులో 30 ఉంటాయి. అలాగే హైండ్ లిమ్స్ లో కూడా రైట్ లెఫ్ట్ 30, అలాగే 30 120. ఓకేనా. 126 బోన్స్ ఉంటాయి. ఈ 4 బోన్స్ లో ఏంటంటే దీన్ని ఏమంటామంటే ఉరోస్థి. ఓకేనా. అట్లాగే ఏంటంటే దీన్ని ఓకేనా ఇక్కడ పెల్విక్ గైడిల్. ఓకేనా. పెల్విక్ రీజన్ లో ఉండేటువంటిది శ్రోణి భాగంలో ఉండేది ఉరో భాగంలో ఉరోస్థి. శ్రోణి మేకల, ఉరో మేకల అంటాం. దీన్ని ఏమంటాం అంటే ఓకేనా ఉరో మేకల. దీన్ని ఏమంటాం అంటే శ్రోణి మేకల. ఓకేనా. అది ఓకేనా. అయితే ఏంటంటే ఇక్కడ ఉండేవి ఏంటంటే 4 బోన్స్ లో ఒకటి స్కాపిలా, 2 స్కాపిలా ఉంటది, 2 కాలర్ బోన్స్ ఉంటాయి. ఓకేనా. 4 ఇవి. ఈ 2 కాక్సల్ బోన్స్ ఉంటాయి. 2 కాక్సల్ బోన్స్. ఓకేనా. కాక్సల్ బోన్స్ 1 కాక్సల్ బోన్, 1 కాక్సల్ బోన్. ఈ 1 కాక్సల్ బోన్ కూడా ఇలియం, ఇస్కియం, ప్యూబిస్ అంటది. ప్యూబిక్ సింఫాసిస్ ఇక్కడే ఉంటది అనమాట. సో టోటల్ గా ఇక్కడ ఉండే బోన్స్ ఏంటి అంటే 6 బోన్స్. ఇక్కడ ఉండే బోన్స్ ఏంటి అంటే 120 బోన్స్ అనేవి ఉంటాయి. టోటల్ గా 126 బోన్స్ అనేవి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. యానిమేషన్ లో కూడా ఇంతకుముందు మీకు చూపించడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి 4 లింబ్. ఓకేనా. ఈ 4 లింబ్ ఈ చేయి తీసుకోండి. ఇందులో 30 బోన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఈ 30 బోన్స్ లో ఓకేనా అన్పెయిర్డ్ గా ఉండేవి, పెయిర్డ్ గా ఉండేవి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో కార్పల్స్ ఓకేనా, మెటాకార్పల్స్, అట్లాగే ఏంటంటే ఫాలెంజెస్. ఓకేనా. సో ఇలా ఉంటాయి. ఇందులో నెక్స్ట్ ఏంటంటే కాల్లో కూడా టార్సల్స్, మెటాటార్సల్స్, టిబియా, ఫిబ్యులా, అలాగే ఇవన్నీ బోన్స్ అనేవి మనకి 4 లింబ్, హైండ్ లింబ్ లో మనకి కనిపించవచ్చు. ఓకేనా. టోటల్ గా ఏంటంటే అపెండిక్యులర్ స్కెలిటన్ లో 126 బోన్స్. ఈ బోన్స్ అన్ని కూడా మీకు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ విషయం అనేది మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంది మిత్రులారా. ఒకసారి మీరు గమనించండి. ఓకేనా. ఇక్కడ గమనించండి. ఈ బోన్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అది చూడండి. ఇవన్నీ కూడా నాజల్ బోన్స్, మ్యాక్సిల్లే, జైగోమాటిక్ బోన్స్, లాక్రిమల్ బోన్స్, పెలటైన్ బోన్స్, అట్లాగే ఇన్ఫీరియర్ నాజల్ కాంకే, అలాగే ఓమరు, మ్యాండిబుల్, ఇవన్నీ కూడా ఆర్బిట్స్,
ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అలాగే వెర్టిబ్రల్ కాలంలో సర్వైకల్ వెర్టిబ్రే ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సర్వైకల్ వెర్టిబ్రే 7 బోన్స్ ఉంటాయి. ఓకేనా, సర్వైకల్ వెర్టిబ్రే అలాగే ఇవి 12, లంబార్ వెర్టిబ్రే 5, అలాగే శాక్రమ్ 1, కాకిక్స్ 1. అర్థమైందా? టోటల్గా ఏంటంటే 26 బోన్స్ ఉంటాయి. ఓకేనా, 26 బోన్స్ అనే ఉంటాయి. ఈ రిబ్స్ లో 24 బోన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మృదులాస్థితో కలపబడి ఉంటుంది. ఓకేనా, హైలైన్ కార్టిలేజ్ అంటాం. హైలైన్ కార్టిలేజ్ ఇది బ్లూ కలర్ లో ఉంటుంది. దీన్ని ఏమంటాం అంటే ఉరోస్థి స్టెర్నమ్ అంటాం. దీన్ని జిఫాయిడ్ ప్రాసెస్ అంటాం, మానిబ్రియం అంటాం. ఇదంతా కలిపి రిబ్ కేజ్ ని ఫామ్ చేయడం అనేది మనం చూస్తాం మిత్రులారా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. గమనించారు కదా, ఇవన్నీ కూడా ఓకేనా స్కెలిటల్ సిస్టమ్ కి సంబంధించి. ఓకేనా, ఇవన్నీ కూడా భాగాలు. ఓకేనా, చూడండి, పెల్విక్ గైడిల్, పెక్టోరల్ గైడిల్ అంట, ఉరో మేకల, శ్రోణి మేకల. ఓకేనా, ఇది స్కాపిలా. ఇక్కడ యాక్రోమయాన్ ప్రాసెస్ ఉంటుంది, అలాగే ఇక్కడ కొరకాయిడ్ ప్రాసెస్ ఉంటుంది, క్లావికల్ ఉంటుంది. ఇది కూడా మీకు చూపించాను. పెల్విక్ గైడిల్ లో 2 ఆఫ్ కాక్సల్ బోన్స్ ఉంటాయి. ఇలియం, ఇస్కియం, ఫ్యూబిస్ ఉంటుంది. ఇక్కడ ఉండేది ఎస్టాబిలం అంటాం. ఓకేనా, ఇది శాక్రమ్, ఫ్యూబిస్. చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఖచ్చితంగా గమనిస్తే అదే మీకు స్కూల్ లెవెల్లో క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకేనా, మరి ఇక్కడ గమనించండి మిత్రులారా, యాక్సల్ ఎపెండిక్యులర్ స్కెలిటన్ లో ఉన్నటువంటి అన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా, టోటల్ గా ఉన్నటువంటి బోన్స్. ఓకేనా, ఇందులో స్కల్ లో క్రేనియం లో ఉండే బోన్స్ 8, అలాగే ఫేస్ లో ఉండే బోన్స్ 14. ఇక్కడ అన్పేర్డ్ గా ఉండేవి ఏంటో మనం ఒకసారి గమనించాం. ఓకేనా, అలాగే ఇయర్ ఆస్కిల్స్ ఇందులో లోపల ఈరాస్కిల్స్ ఉంటాయి 3, ఇటువైపు ఈరాస్కిల్స్ ఉంటాయి 3. ఓకేనా, అలాగే హయాయిడ్ బోన్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూడండి, యాక్సల్ స్కెలిటల్ సిస్టమ్ లో వెర్టిబ్రల్ కాలం, అలాగే రిబ్స్, అలాగే ఇక్కడ స్టెర్నమ్ అనేది ఉంటాయి. టోటల్ గా 80 బోన్స్ అనేవి ఉంటాయి. అట్లాగే మనకి అపెండిక్యులర్ స్కెలిటన్ లో ఉండేటువంటివి ఓకేనా 126 బోన్స్. ఓకేనా, ఇందులో చూడండి ఇందులో ఉన్నటువంటివి 30 బోన్స్ ఉంటాయి. ఓకేనా, ఇందులో 30 బోన్స్ ఉంటాయి. ఈ 30 బోన్స్ లో మనకి ఇక్కడ ఏంటంటే ఫాలెంజెస్ ఓకేనా 14 బోన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, అలాగే కార్పల్స్ 8, అలాగే మెటాకార్పల్స్ 5. అట్లాగే ఏంటంటే ఇక్కడ రేడియస్, అల్నా, అలాగే కాళ్ళు అయితే ఫిబియా, టిబ్యులా, అలాగే ఫీమర్. ఓకేనా, చాలా బలమైనటువంటి బోన్ ఏంటంటే ఫీమర్. ఈ ఫీమర్ ఏంటంటే ఎస్టాబిలంకి అతుక్కుంటుంది. ఓకేనా, ఎస్టాబిలంకి అతుక్కోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్కెలిటల్ సిస్టమ్ అంతా కూడా మనం చాలా ఓకేనా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దీనిలోంచి ఎలా అయినా క్వశ్చన్లు అనేది రావచ్చు. ఖచ్చితంగా మనకి రకరకాల ఉన్నటువంటిది చూసారా, ఇందులో చూసారా ప్రతిదీ కూడా ఈ స్కెలిటల్ సిస్టమ్ టోటల్ బోన్స్ ఎన్ని అని అడుగుతారు. 206 బోన్స్. అర్థమైందా? 206 బోన్స్. ఇదేంటంటే ఓకేనా పెల్విక్ గైడిల్, పెక్టోరల్ గైడిల్, ఉరోమేకల, శ్రోణి మేకల. అర్థమైందా? ఇందులో లాంగెస్ట్ బోన్ ఏంటంటే ఫీమర్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇందులో వెన్నెముకలో ఓకేనా మొత్తం టోటల్ గా ఉన్నటువంటి బోన్స్ ఎన్ని, ఇవన్నీ కూడా అడిగే సందర్భం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిత్రులారా, చాలా ఈజీగా ఎట్లా లెర్నింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకి అర్థమవుతుంది మిత్రులారా. గమనించండి. ఓకేనా, ప్రతి క్వశ్చన్ ఈజీగా మనం చేయాలంటే ముందుగా ఎక్కడెక్కడ ఏ బోన్స్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి మనం ఒకసారి చూడాలి. మరి ఇక్కడ గమనించండి, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ కూడా అడుగుతూ ఉంటాడు. సో ఈ జాయింట్స్ గురించి కూడా ఎక్కడెక్కడ ఏ జాయింట్ ఉంది ఓకేనా, అయితే బాల్ అండ్ సాకెట్ జాయింట్, హింజ్ జాయింట్, శాడిల్ జాయింట్, గ్లైడింగ్ జాయింట్, పివోట్ జాయింట్, కాండిలాయిడ్ జాయింట్, ఈ అన్ని జాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ శాడిల్ జాయింట్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే గ్లైడింగ్ జాయింట్ ఉంటుంది, హింజ్ జాయింట్ ఉంటుంది, పివోట్ జాయింట్ ఉంటుంది. కాబట్టి మనం ఎట్లా పెడితే అట్లా అనొచ్చు. ఓకేనా, ఇది బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. ఓకేనా, ఇలా రకరకాల జాయింట్స్ ఉంటాయి. దీని గురించి మనకి క్వశ్చన్ కూడా అడిగే సందర్భం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకేనా, ఇక్కడ గమనించండి. సో క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు ఏంటిది ఒకసారి చూడండి. క్వశ్చన్ ఎట్లాగైనా అడగొచ్చు. ఒకసారి గమనించండి. ఇందులో ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది.
ఇప్పుడు క్వశ్చన్ చదవడం వేరు, చదివిన దాన్ని అర్థం చేసుకుని క్వశ్చన్ రూపంలో మనం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే వాటి స్టేట్మెంట్ లా కూడా అడగవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, సి ఇస్తాడు, డి ఇస్తాడు. అట్లానే ఇటువైపు 1 2 3 4 ఒక్కొక్కసారి 5 కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోన్ నెంబర్ ఇవ్వచ్చు. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్ ఆస్కిల్స్ అని అనొచ్చు. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్ ఆస్కిల్స్ అని అనొచ్చు. అంటే ఓకేనా, ఈ చెవిలో ఉన్నటువంటి ఓకేనా కోటకము, దాగలి, కర్ణాంతరాస్తి అంటాం కదా, ఇందులో స్టేపిస్, మైలస్, సింకస్ ఇవి ఎన్ని అని అడుగుతాడు. అర్థమైందా? ఇందులో ఒకటి నెంబర్ ఆఫ్ ఇయర్ ఆస్కిల్స్ 6. ఓకేనా? 2 చెవుల్లో కలిపి నెంబర్ ఆఫ్ ఇయర్ ఆస్కిల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్ ఆస్కిల్స్ అని అడుగుతాడు. అక్కడ 3 కూడా ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్. అప్పుడు చూసుకోండి టోటల్ నెంబర్, టోటల్ అని అడిగేటప్పుడు ఏంటంటే మనం 6 పెట్టాల్సి ఉంటుంది. అలాగే యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉండే బోన్స్ నెంబర్ ఎంత, యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ బోన్స్ టోటల్ నెంబర్ ఎంత అని అడిగాడు అనుకోండి. టోటల్ నెంబర్ ఎంత 80. అలాగే అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్ బోన్స్ ఎంత అని అడుగుతారు. అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్ బోన్స్ టోటల్ బోన్స్ ఎన్ని అని అడుగుతారు. ఇవన్నీవి 126 బోన్స్. ఓకేనా? ఇలా అడిగే అవకాశం ఉంది. అలాగే మీకేంటంటే ఇప్పుడు చూడండి బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఓకేనా? అలాగే పివోట్ జాయింట్ ఎక్కడ ఉంటుందని అడుగుతాడు. ఇన్ బిట్వీన్ అని అడుగుతాడు. ఇవి ఇలాగ 5 ఆప్షన్స్ ఇస్తాడు. ఓకేనా? 5 ఆప్షన్స్ ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే ఒకటి బాల్ అండ్ సాకెట్ జాయింట్ బిట్వీన్ అట్లాస్ అండ్ యాక్సిస్ అని అంటాం. అట్లాస్ అండ్ యాక్సిస్ ఇక్కడ ఉండేవి అట్లాస్ యాక్సిస్ అంటాం. ఇప్పుడు చూడండి ఆప్షన్స్ లో మనకేంటంటే థర్డ్ ఆప్షన్ లో ఉందనుకో, ముందు మ్యాచ్ చేయండి వీటికి. నెంబర్ ఆఫ్ ఈరాస్కిల్స్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ ఈరాస్కిల్స్ అంటే 6 వస్తుంది. కాబట్టి ఏంటంటే 3, అక్కడ 3 కూడా అంత ఆప్షన్. మీకు గాబరాగా పెట్టారనుకోండి క్వశ్చన్ పోయింది. ఓకేనా? అలాగే యాక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉండే బోన్స్ ఎన్ని అంటే టోటల్ గా 80 అంటే 4, B4. అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్ లో ఉన్నవి ఎన్ని అంటే 126 అంటే C2. అలాగే పివోట్ జాయింట్ ఇన్ బిట్వీన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇన్ బిట్వీన్ ఎక్కడ ఉంటుంది అంటే అట్లాస్ అండ్ యాక్సిస్ D1. ఇది ఎక్కడ ఉంటే అక్కడే ఆన్సర్ మీరు ఈజీగా పెట్టేయచ్చు. థర్డ్ ఆప్షన్ లో ఉందనుకోండి A3, అలాగే B4, అలాగే C2, అలాగే D1 ఇది ఆన్సర్. అట్లా కాకుండా వాళ్ళు అన్ని ఆప్షన్స్ లో A3 ఇచ్చారు అనుకోండి, మీరు కొంచెం నెక్స్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే అన్ని ఆప్షన్లో కూడా B4 ఉందనుకోండి, మీరు నెక్స్ట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మార్చేస్తారు. అర్థమైందా? అంటే ఏంటి, C5 ఇస్తారు, ఇక్కడ డి వచ్చేసరికి 1 ఇస్తారు, ఇక్కడ వచ్చేసరికి C2 ఇస్తారు, ఇక్కడ వచ్చేసరికి D1 ఇస్తారు. అట్లే ఇక్కడ వచ్చేసరికి C5 ఇస్తారు, అలాగే ఇక్కడ వచ్చేసరికి D2 ఇస్తారు. అట్లాగే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే A3 B4 C2 D1, A3 B4 C2 D1 ఎక్కడుందంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఇది రైట్. సో ఇట్లా మనం ఈ క్వశ్చన్ ఇస్తే కనుక ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎక్కడ కూడా గాబరా పడాల్సిన అవసరం లేదు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.